వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐఐటి ప్రొఫెసర్ ఏంటి, జైలు పాఠాలు ఏంటి అనుమానం వస్తుంది కదా. దాని వెనక ఒక కథ ఉందండి. ఒక క్షణికావేశంలో జరిగినటువంటి నేరం వల్ల 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడి ఇప్పుడు జైల్లో పాఠాలు చెప్తున్నటువంటి ఒక ఐఐటి ప్రొఫెసర్ కథని ఈరోజు మేము ముందుంచబోతున్నాను. మద్రాస్ యూనివర్సిటీలో ఐఐటి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎందరో యువ ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఒక విద్యావేత్త నేడు జైలు జీవితాన్ని అనుభవించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆలోచనలో ఎన్నో నూతన ఆవిష్కరణలు ఇమిడి ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ టెక్నికల్ విభాగాల్లో ఆయన సిద్ధహస్తుడు. అందులో పిహెచ్డి కూడా చేశారు. గుజరాత్ యూనివర్సిటీలో కొంతకాలం, అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో ఐఐటి ప్రొఫెసర్గా చేస్తూ ఎందరో యువ ఇంజనీర్లకు పాఠాలు చెప్తూ వారి జీవితాలకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి వ్యక్తి క్షణికావేశంలో చేసిన ఒక తప్పుతో ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉంటూ 4 గోడల మధ్య జీవితాన్ని సాగిస్తున్నారు. ఐఐటి ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన కుటుంబ కలహాల కారణంగా ఒక కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో కొంతకాలం మద్రాస్ జైల్లో శిక్షణ అనుభవించారు. అనంతరం విశాఖ జైలుకి మార్పించుకోవడంతో విశాఖ సెంట్రల్ జైల్లో తన తోటి ఖైదీలకి కంప్యూటర్ పాఠాలు చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సారథ్యంలో జైళ్ల శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన ఆఫీస్ అసిస్టెంట్ పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సుకు జైలు అధికారులు ఈ ఐఐటి ప్రొఫెసర్ని ట్రైనర్గా నియమించారు. దీంతో ఒకవైపు జైలు జీవితం అనుభవిస్తూనే మరోవైపు తన తోటి ఖైదీలకి పాఠాలు నేర్పిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈయన టోటల్ ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఈయన ఆవిష్కరణలు ఏంటి అనేది ఒక్కసారి చూస్తే నిజంగానే అసలు క్షమాభిక్ష అనేది ఒకటి ఉంటుంది చూసారా. ఒకసారి మేబీ ఇలాంటి వాళ్ళకి అది పెట్టొచ్చేమో. కరడుగట్టిన ఉగ్రవాదులకి, ప్రధానులను చంపేసినటువంటి వాళ్ళకి, కొంతమందికి ఘోరమైనటువంటి రేప్ కేసుల్లో ఉండున్నటువంటి వాళ్ళకి కూడా ఆగస్టు 15కో జనవరి 26కో క్షమాభిక్ష పెడుతుంటారు. కానీ ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి వాళ్ళని కొంచెం జరిగినటువంటి తప్పు ఎందుకు జరిగిందో అనేది ఒకసారి చూసి పరివర్తన వచ్చిందా లేదా చూసి ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే సమాజానికి ఉపయోగపడతారు అనేదే ఇందులో భావం తప్ప ఇంకా తక్కువ చేయడం కాదు, ఇంకోటి కాదు. సో ఈయనకి సంబంధించి చూస్తే కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ అండ్ పిహెచ్డి చేసిన ఈయన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, కొబ్బరి చిప్పల నుండి బొగ్గు తయారీ, వెజిటబుల్ వేస్టేజ్ నుండి ఎరువుల తయారీ, ఈ సైకిల్ తయారీ, వివిధ రకాల కొత్త పరిశోధనలు, ఇవన్నీ చేయడంలో ఈయన సిద్ధహస్తుడు. చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. కొబ్బరి చెప్పల నుంచి బొగ్గేవాడు అందరికీ తెలిసిందే. ఊళ్ళోకి వెళ్తే ఇంట్లో అమ్మమ్మల చెప్పలన్నీ కూడా దాచిపెట్టి చివరాగరకు వచ్చి వాటిని అంటించి అక్కడికక్కడ ఆర్పేస్తారు, ఇంతే కదా. మరి ఇందులో ఈయన ఏ టెక్నిక్ అనేది పూర్తి డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు, అదొకసారి తెలుసుకోవాలి. వెజిటబుల్ వేస్టేజ్ నుండి ఎరువులు తయారీ, కంపోస్ట్ ఎరువు, దాంట్లో మళ్ళీ టెక్నిక్స్. అండ్ ఈ సైకిల్, దీన్ని ఎలా చేయొచ్చు, ఎంత చేయొచ్చు అనే దాన్ని కూడా ఈయన సిద్ధహస్తుడు. అలాగే విశాఖ సెంట్రల్ జైల్లో ఈయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అవడంతో ఆయన ప్రతిభను గుర్తించిన జైలు అధికారులు ఎం మహేష్ బాబు ఉన్నతాధికారుల సమాలోచనలతోటి వారి ఆదేశాలతో ఐటీ ఆధారిత నైపుణ్య కోర్సుకి ట్రైనర్గా నియమించారు. ప్రస్తుతం ఖైదీగా ఉన్న ఎందరో ఖైదీలకి విద్యాదానం చేస్తున్నాడు ఆయన. అండ్ కలెక్టర్ గారు కూడా అభినందించారు. కలెక్టర్కి ఈయన గురించి వివరించడంతో ఆయన ప్రతిభకి ముగ్ధుడైనటువంటి కలెక్టర్ గారు ఆయన అభినందించారు. ఎంతోమంది ఖైదీలకు జ్ఞానాన్ని అందించి వారిలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతిభా పాఠవాలు కలిగిన ఒక ఐఐటి ప్రొఫెసర్ క్షణికావేశంలో చేసినటువంటి తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తూ జైలు ఖైదీలకు పాఠాలు నేర్పించడం, నూతన ఆలోచనలు రంగరించి అందరినీ ఆశ్చర్యపరచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈయన స్వస్థలం ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతవాసి. ఇంతటి విద్యావేత్త మరెందరికో భవిష్యత్తు పునాదులు వేయాలని, ఖైదీల్లో సంపూర్ణ మార్పును తీసుకురావాలని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో యలమంచిలికి సంబంధించినటువంటి ప్రజలే, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కేవలం జైల్లోనే మగ్గిపోకూడదు, ఈయన ప్రతిభ అనేది ప్రజలందరికీ ఉపయోగపడాలి. అందువల్ల రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టాలని కోరతారా, మన మూమెంట్స్ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఒకటి క్రియేట్ చేసి ఇలాంటి ప్రొఫెసర్ని 4 గోడల మధ్యలో ఉంచేయకుండా తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో పెడితే ఇంకా ఎంతోమంది భవిష్యత్ ఇంజనీర్లని ఆయన ఖచ్చితంగా సిద్ధపరుస్తాడన్నలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ఆ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.